నమస్తే. ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ ఏపీలో కూడా చాలా ఉత్కంఠగా ఉంది. ఎవరు గెలుస్తారు? అలయన్స్ గెలుస్తుందా? కూటమి గెలుస్తుందా? లేకపోతే వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుందా? కొన్ని సర్వేలు చూస్తుంటే ఇటు వైఎస్ఆర్సీపీ గెలుపు ఖాయం అనేసి టీడీపీకి మీన్స్ కూటమికి చాలా తక్కువ ఓట్లు అంటే తక్కువ సీట్లు. ఇక్కడ 110 నుంచి చూస్తే 135 వరకు వైసీపీకి ఇస్తే 37 నుంచి అంటే 13 నుంచి 37 మాత్రమే. అంటే నేను ఇంతకుముందు ఒక వాళ్ళు సర్వే పంపిస్తే మీకు నేను చూపించడం జరిగింది కదా. బట్ ఈరోజు చూసిన వీళ్ళెవరైతే పంపించారో దీంట్లో చూస్తుంటే మాత్రం అందుకే నేను పెట్టిన మైండ్ బ్లాక్ అయ్యే ఏపీ సర్వే తారుమారైన అంచనాలు. అంటే ఓటింగ్ పర్సంటేజ్ ఇద్దరి మధ్యలో ఎంత ఉంది, ఎవరెవరు ఏ సెక్టార్లో ఉన్నారు, ఏ ఏ జిల్లాల్లో ఎవరికి ఎన్ని సీట్లు ఉన్నాయి, అలాగే ఏ బేసిస్ వీళ్ళు కార్నర్ చేస్తున్నారు అనే పాయింట్స్ అంతా కూడా వీళ్ళు చూపించారు. ఒకసారి చూద్దాం అసలు ఏంటి అనేది. అంటే రోజు ఒక సర్వే వస్తూనే ఉంటుంది అనుకోండి, బట్ మీరు కూడా గతంలో కూడా చూస్తుంటారు. వీళ్ళు ఎవరనంటే సర్వే రిపోర్ట్ ఆన్ ఆంధ్రప్రదేశ్. సో వీళ్ళు థర్డ్ రౌండ్ చేసిరట వీళ్ళు యాజ్ పర్ థర్డ్ రౌండ్ సర్వే. సో ఇక్కడ ఇచ్చారు చూడండి సింబల్స్. వీళ్ళు ఎవరు వీళ్ళు అనంటే సాస్ గ్రూప్ అన్నట్ట, ఐపీఎస్ఎస్ టీమ్ హైదరాబాద్. యాజ్ పర్ ది సర్వే ఆఫ్ సాస్ గ్రూప్ విత్ ఐపీఎస్ఎస్ టీమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఏ ఫాలోస్. డేట్ కూడా వేసారు వాళ్ళు. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఏమి ఇచ్చారంట మనకి మెయిన్గా expected percentage of vote share for parties in Andhra Pradesh, but date is third round survey అని ఇచ్చారు. ఫైనల్లీ టాలీ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఫర్ పార్టీస్. ఇక్కడ చూసుకుంటే మనకు టీడీపీ అలయన్స్కి వచ్చేసరికి ఎంత ఇచ్చారు? 46.75%, 46%, రమారామి 47%. వీళ్ళకు మధ్యలో చూసుకుంటే ఒక 2% డిఫరెన్స్ చూపించారు ఇక్కడ. వైఎస్ఆర్సీపీకి వచ్చేసి ఎంత ఇచ్చారు ఇక్కడ? వీళ్ళకి 46.75. సో వైఎస్ఆర్సీపీకి వచ్చేసి ఎంత ఇచ్చారు? 48.75. సో ఇక్కడ మారింది ఎంత? 2% మనకు డిఫరెన్సెస్ కల్పిస్తుంది. క్లియర్గా చూడొచ్చు. టీడీపీ అదర్స్కి వచ్చేసరికి 2%. ఈ అదర్స్ ఇంకెవరెవరు ఉన్నారు, ఎవరెవరో పార్టీలు పెట్టుకున్నారు కదా వాళ్ళవి. తర్వాత అన్డిసైడెడ్ ఓటర్స్ వచ్చేసి 2.5%. ఫైనల్ టాలీ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఫర్ పార్టీస్ యాజ్ ఆన్, వాళ్ళు డేట్ కూడా వేశారు కదా, 6వ తారీఖు 4వ నెల 2024 యాజ్ పర్ థర్డ్ రౌండ్ సర్వే. వైఎస్ఆర్సీపీకి వచ్చేసి మనము 2% ఓట్ల శాతంలో డిఫరెన్స్ చూసాం కదా. సో మనం సీట్ల పరంగా చూద్దాం. ఈ శాస్ వాళ్ళు ఇచ్చింది. వైఎస్ఆర్సీపీకి వచ్చేసి 96 నుంచి 106 సీట్లు వస్తాయట. టీడీపీ అలయన్స్ వచ్చేసి 63 నుంచి 69 సీట్లు వస్తాయని ఇచ్చారు వాళ్ళు. మెయిన్ ఫ్యాక్టర్స్ చూద్దాం ఒకసారి. అంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ మెయిన్ ఫ్యాక్టర్స్లో దీంట్లో ఏ పాయింట్స్ చూద్దాం. డివిజన్ ఆఫ్ ఓటర్స్ అమాంగ్ పార్టీస్ అండ్ క్యాస్ట్ బేసిస్ అట. 2 వచ్చేసి ఇన్ఫ్లేషన్స్, 3 వచ్చేసి వాలంటరీ సిస్టమ్ అండ్ గ్రామ సచివాలయం సిస్టమ్. అంటే ఏదైతే మనం ఎక్కువగా ఈ వాలంటరీ సిస్టమ్ అలాగే గ్రామ సచివాలయాల గురించి మాట్లాడుకుంటాం కదా, ఇది వీళ్ళు 3వ పాయింట్లో పెట్టారు, వాలంటరీ సిస్టమ్ అండ్ గ్రామ సచివాలయం సిస్టమ్. దాని తర్వాత వచ్చేసి ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ వైఎస్ఆర్సీపీ అండ్ టీడీపీ అలయన్స్. తర్వాత 5th వచ్చేసి అలయన్స్ ఆఫ్ టీడీపీ, జేఎస్పీ అండ్ బీజేపీ. దాని తర్వాత బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్, తర్వాత లా అండ్ ఆర్డర్. సో కీ పాయింట్స్కి వచ్చేసరికి మనకి ఏం కనపడుతుందని అంటే ఓటింగ్ ప్యాటర్న్, తర్వాత వైఎస్ఆర్సీపీకి ఎంత పర్సెంట్, టీడీపీ అలయన్స్, తర్వాత అదర్స్కి వచ్చేసరికి ఇక్కడ ఉమెన్ ఓటింగ్కి వచ్చేసరికి మనకు వైఎస్ఆర్సీపీ పథకాలు కావచ్చు, మరి ఇంకేమైనా వీళ్ళు చెప్పిన ప్రకారం చూసుకుంటే ఒక 52% వైఎస్ఆర్సీపీకి కనిపిస్తుంది, టీడీపీ అలయన్స్కి వచ్చేసి 45% కనిపిస్తుంది, అదర్స్కి వచ్చేసరికి 3%. తర్వాత వచ్చి సెకండ్ పాయింట్ మెయిల్ ఓటింగ్కి వచ్చేసరికి 48% వీళ్ళకి వైఎస్ఆర్సీపీకి ఉంటే, తర్వాత 46.5% వచ్చేసి టీడీపీ అలయన్స్కి ఉంటే, అదర్స్కి వచ్చేసరికి 5.5% ఉంది. తర్వాత రూరల్ ఓటింగ్కి వచ్చేసరికి 50% వైఎస్ఆర్సీపీకి, టీడీపీకి వచ్చేసరికి 46.5%, 3.5% అదర్స్కి ఉంది. అర్బన్ ఓటింగ్కి వచ్చేసరికి 47.5%, తర్వాత 50% వీళ్ళకి ఎక్కువ ఉంది. ఇక్కడ అర్బన్ ఓటింగ్కి వచ్చేసరికి మారింది ఒకసారి చూడండి. ఇక్కడ 47.5% వైఎస్ఆర్సీపీకి ఉంటే, టీడీపీ అలయన్స్కు మాత్రం 50% ఉంది, అదర్స్కి వచ్చేసరికి 2.5% ఉంది. దాంతో పూర్ అండ్ వెరీ పూర్ ఓటింగ్. సో ఇక్కడ 49%, 46, 5%. అన్నేచురల్ అలయన్స్ ఆఫ్ టీడీపీ, జేఎస్పీ అండ్ బీజేపీ. తర్వాత 7th పాయింట్ వచ్చేసి అన్సైంటిఫిక్ అండ్ బేస్లెస్ అలొకేషన్ ఆఫ్ ఎమ్మెల్యే సీట్స్ అమాంగ్ ది అలయన్స్ పార్ట్నర్స్ అండ్ టీడీపీ, జేఎస్పీ అండ్ బీజేపీ. తర్వాత అపోజిషన్ పార్టీస్ ఆర్ నాట్ ఏబుల్ టు క్రియేట్ కాన్ఫిడెన్స్ అమాంగ్ ఓటర్స్ పబ్లిక్ అట. తర్వాత మేజర్ అపోజిషన్స్ పార్టీస్ టీడీపీ అండ్ జేఎస్పీ ఆర్ నాట్ ఏబుల్ టు పర్ఫార్మ్ ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. తర్వాత ఇంపార్టెంట్ నోట్, తర్వాత ప్రజెంట్ పొలిటికల్ ఈక్వేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో పోలరైజేషన్ వర్సెస్ కౌంటర్ పోలరైజేషన్.
సో వైఎస్ఆర్సీపీకి వచ్చేసరికి వీళ్ళ పోలరైజేషన్ ఎవరేంటి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అండ్ ఫీమేల్ ఓటింగ్ అండ్ పూర్ అండ్ వెరీ పూర్ ఓటింగ్ రూరల్ ఓటింగ్. ఇక్కడ మనకి ఎస్సీ ఎస్టీ బీసీ అనేది కూడా అంతవరకు ఏముండే బీజేపీ తోటి ఎప్పుడైతే అలయన్స్ లేకుండా ఉన్నప్పుడు ఎవరు ఓన్లీ టీడీపీ జనసేనతో అని అన్నప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ ఆ అలయన్స్లో విజయం సాధించే అవకాశాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. ఎప్పుడైతే ఇక్కడ బీజేపీ యాడ్ అయిందో వీళ్ళ పోలరైజేషన్ మీద కాన్సన్ట్రేషన్ కూడా వీళ్ళకి పెరిగి ఏమైంది, ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ, అదే కాకుండా అండ్ ఫీమేల్ ఓటింగ్ అండ్ పూర్ అండ్ వెరీ పూర్ ఓటింగ్ ప్లస్ రూరల్ ఓటింగ్ అంట. వర్సెస్ వీళ్ళేంటి టీడీపీ ప్లస్ జేఎస్పీ బీజేపీ కౌంటర్ పోలరైజేషన్ ఏంది, ఓసీ ఓటింగ్ ఎంప్లాయీస్ అన్ఎంప్లాయిడ్ యూత్ అండ్ అలయన్స్ ఆఫ్ టీడీపీ ప్లస్ జేఎస్పీ మేల్ ఓటింగ్ రిచ్ అండ్ మిడిల్ క్లాస్ ఓటింగ్ అర్బన్ ఓటింగ్. సో మనం చూద్దాం ఒక్కసారి లెక్కల పరంగా చూసుకుంటే ఎక్కడ ఎంత ఉన్నాయి సీట్లు, ఏ జిల్లాలు ఏంటని ఒకసారి చూద్దాం. శ్రీకాకుళం సో 10 మొత్తానికి సీట్లు అయితే ఉంటే వైఎస్ఆర్సీపీ 5 కైవసం చేసుకుంటుంది, కూటమి వచ్చేసి 4, కీన్ కంటెస్ట్ వచ్చేసి 1 ఉంటుంది అని చెప్పారు. ఎంత డిఫరెన్స్ ఇక్కడ, దీనికి మధ్యలో ఒకటి ఉంది, ఒక సీటుకు కీన్ కంటెస్ట్ ఉంది. సో విజయనగరంకి వచ్చేసరికి ఎంత ఉంది, మొత్తం 9 సీట్లు అయితే 6 వైఎస్ఆర్సీపీకి కూటమికి 2, ఇక్కడ కూడా మళ్ళీ ఇది ఒకటి పోటాపోటీగా ఉండేది. ఇది విశాఖపట్నంకి వచ్చేసరికి మొత్తం 15 ఉంటే 7 వీళ్ళు 7 వాళ్ళు 1 కీన్ కంటెస్ట్ అంట. సో ఈస్ట్ గోదావరికి వచ్చేసరికి 19 అయితే 8 వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ, కూటమి ఎక్కువ ఉంది 9. సో పోటాపోటీకి వచ్చేసి కీన్ కంటెస్ట్ వచ్చేసి 2. సో వెస్ట్ గోదావరికి వచ్చేసరికి 15, 7 వీళ్ళు 1 కీన్ కంటెస్ట్ అంట. సో కృష్ణాకి వచ్చేసరికి 16 ఉంటే 8 వీళ్ళు 6 వాళ్ళు 2 కీన్ కంటెస్ట్. దాని తర్వాత గుంటూరు. సో జిల్లాల వైజ్గా చూసుకుంటే ఇదంతా కూడా అంటే ఇవన్నీ కూడా పెద్ద కొన్ని జిల్లాలు అయితే 1, 2 లేదంటే పెద్ద వేరియేషన్ కనపడుతుంది మనం చూస్తున్న ఈ జిల్లాలు చూస్తుంటే. కృష్ణాకి వచ్చేసరికి 8 వీళ్ళకి 6 వాళ్ళకి 2 కీన్ కంటెస్టెస్. తర్వాత గుంటూరు 17 సీట్లు అయితే 8 వైసీపీకి అండ్ కూటమికి 7, 2 పోటాపోటీగా కీన్ కంటెస్ట్. ప్రకాశం వచ్చేసరికి 12 సీట్లలో భాగంగా 7 సీట్లు వైసీపీ 5 సీట్లు టీడీపీ. సో మిగతాది అక్కడ పెద్ద పోటాపోటీ మిగతా సీట్ అది ఏం లేదు అక్కడ. నెల్లూరుకి వచ్చేసరికి 10 సీట్లు ఉంటే 4 వాళ్ళు 4 వీళ్ళు 4 2 నెల్లూరు. సో 10 4 4 అని చెప్పినాం కదా. తర్వాత కడపకు వచ్చేసరికి 10 సీట్లలో సో 8 సీట్లు వైసీపీకి సొంతం చేసుకుంటే 1 వీళ్ళకి వస్తుందట. మరి అది కడప సీటే కావచ్చు, మేబీ కడప సీటుకు సంబంధించి ఇది 1 కావచ్చు, ఇంకొకటి కీన్ కంటెస్ట్ ఉంటుందంట. కర్నూలుకి వచ్చేసి 14 అయితే 10 వైసీపీకి 3 వాళ్ళకి 1 కీన్ కంటెస్ట్. దాని తర్వాత అనంతపూర్ వచ్చేసి 14 సీట్లు అయితే 9 వీళ్ళకి 4 కూటమికి 1 కీన్ కంటెస్ట్. చిత్తూరు వచ్చేసరికి 14 సీట్లు అయితే 9 సీట్లు వైసీపీకి 4 సీట్లు కూటమికి 1 సీటు కీన్ కంటెస్ట్. సో ఓవరాల్గా చూసుకుంటే ఎంత 175 సీట్లకు గాను 96 సీట్లు వచ్చేసి వైసీపీ, 63 సీట్లు వచ్చేసి వీళ్ళకి కనిపిస్తుంది, 16 కీన్ కంటెస్ట్ ఇచ్చాడు ఆయన. సో నేమ్ ఆఫ్ ది డిస్టిక్. తర్వాత ఏమున్నాయి ఇవి ఎస్సీ కాన్స్టిట్యున్సీస్. నేమ్ ఆఫ్ అసెంబ్లీ శ్రీకాకుళం వచ్చేసరికి సో ఇది రాజాం, విజయనగరంలో 1 ఎక్కడది పార్వతీపురము, విశాఖపట్నము పాయకరావుపేట. ఈస్ట్ గోదావరిలో ఏమున్నాయి అమలాపురము, రాజోలు, పి గన్నవరం. సో వెస్ట్ గోదావరి 3 ఉన్నాయి, కొవ్వూరు, గోపాలపురం, చింతలపూడి. కృష్ణాలో వచ్చేసి మొత్తం 3 ఉంటే తిరువూరు, పామర్రు, నందిగామ, వేమూరు. గుంటూరుకు వచ్చేసరికి వేమూరు, తర్వాత పత్తిపాడు, తాడికొండ. తర్వాత ప్రకాశంకి వచ్చేసరికి ఎర్రగొండపాలెము, కొండేపి, సంతనూతలపాడు. నెల్లూరుకు వచ్చేసరికి 2లో గూడూరు, సుళ్ళూరుపేట. కడపకు వచ్చేసి బద్వేలు. కర్నూలుకు వచ్చేసరికి నందికొట్కూరు, కోడుమూరు. అనంతపూర్కి వచ్చేసరికి 2 అవి, ఆ 2 మడకసిరాది దానికి. చిత్తూరుకు వచ్చేసరికి సత్యవేడు, జీడి నెల్లూరు, తర్వాత పూతలపట్టు. సో ఓవరాల్గా 29 ఉన్నాయి అవి. తర్వాత సర్వే ఆన్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో వీళ్ళు డేట్ వేశారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి టోటల్గా ఉన్నవన్నీ నెంబర్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ వేసి 29. ఈ 29లో వచ్చేసి వైఎస్ఆర్సీపీకి 17 వస్తాయట, టీడీపీ అలయన్స్కి 5 వస్తాయట, కీన్ కాంటెస్ట్లో 7 ఉంటాయని ఇచ్చారు. సో ఫైనల్ టాలీ అని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఆంధ్రప్రదేశ్ యాజ్ ఆఫ్ సో వాళ్ళు 3rd రౌండ్ సర్వే వైఎస్ఆర్సీపీకి వచ్చేసరికి సో తర్వాత వీళ్ళకు 17 నుంచి 21, 5 నుంచి టీడీపీ అలయన్స్, 5 నుంచి 8. సర్వే 25th
నెంబర్ ఆఫ్ పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్ పార్లమెంటరీ చూద్దాం ఒకసారి. నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్కి వచ్చేసరికి ప్రదేశ్ వీళ్ళు కూడా ఇది కూడా సేమ్ థర్డ్ రౌండ్ అనట. తర్వాత వచ్చేసి శ్రీకాకుళం ఒకటి నెంబర్ ఆఫ్ ఎంపీ సీట్స్. శ్రీకాకుళం వచ్చేసి ఎడ్జ్ ఫర్ టీడీపీ అలయన్స్. ఏది శ్రీకాకుళంకి వచ్చేసరికి ఎడ్జ్లో ఎవరు ఉంటున్నారు అని అంటే టీడీపీ అలయన్స్ ఉంటుందని చెప్పారు మొత్తము కాన్స్టిట్యున్సీలో 25లో చూసుకుంటే. విజయనగరం వచ్చేసరికి ఏముంది వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఇచ్చారు. తర్వాత ఇక్కడనే చూసుకుంటే వీళ్ళకు విశాఖపట్నంకి వచ్చి కీన్ కంటెస్ట్ అట్ ప్రజెంట్ టీడీపీ అలయన్స్ ఈజ్ లీడింగ్ విత్ 2.25% ఆఫ్ ఓటింగ్. సో వాళ్ళకి వైఎస్ఆర్సీపీ. సో అది కూడా చాలా క్లియర్గా ఇచ్చారు. విశాఖపట్నంకి వచ్చేసరికి 3 ఉన్నాయి, దాంట్లో అనకాపల్లి కీన్ కంటెస్ట్ ఎట్ ప్రజెంట్ వైఎస్ఆర్సీపీ ఈజ్ లీడింగ్ విత్ 2% ఓట్స్ షేరింగ్ ఓవర్ ది టీడీపీ అలయన్స్. దాని తర్వాత ఇక్కడ అరకుకు సంబంధించేసరికి ఏమొచ్చింది ఎడ్జ్ పర్ వైఎస్ఆర్సీపీ. కాకినాడకు వచ్చేసరికి ఎడ్జ్ పర్ వైఎస్ఆర్సీపీ. ఈస్ట్ గోదావరికి వస్తే 3 ఉంటే ఏమైంది దాంట్లో రాజమండ్రి వచ్చేసరికి ఎడ్జ్ పర్ టీడీపీ అలయన్స్. అమలాపురం ఎడ్జ్ పర్ టీడీపీ అలయన్స్. వెస్ట్ గోదావరి నర్సాపురం. సో కీన్ కంటెస్టెడ్ ప్రజెంట్ వైఎస్ఆర్సీపీ ఈజ్ లీడింగ్ విత్ 1.5% ఆఫ్ ఓటింగ్ షేర్ ఓవర్ ది టీడీపీ అలయన్స్. ఇక్కడ కూడా వెస్ట్ గోదావరిలో ఉన్న 2 చూసుకుంటే నర్సాపురం ఏలూరు ఎడ్జ్ పర్ వైఎస్ఆర్సీపీ. దాని తర్వాత కృష్ణాకి వచ్చేసరికి విజయవాడకి వచ్చేసరికి ఎడ్జ్ పర్ వైఎస్ఆర్సీపీ అట. తర్వాత మచిలీపట్నం విషయానికి వస్తే మాత్రం కీన్ కంటెస్ట్ ఎట్ ప్రజెంట్ వైఎస్ఆర్సీపీ ఈజ్ లీడింగ్ విత్ 1.75% ఆఫ్ ఓట్ షేర్ ఓవర్ టీడీపీ అలయన్స్. గుంటూరు నర్సరావుపేట సో ఎడ్జ్ పర్ వైఎస్ఆర్సీపీ. బాపట్ల వైఎస్ఆర్సీపీ అట ఎడ్జ్. సో తర్వాతకు వచ్చేసరికి ఒంగోలు ఎడ్జ్ పర్ వైఎస్ఆర్సీపీ. నెల్లూరు సో ఎవరున్నారు కీన్ కంటెస్ట్లో ఎట్ ప్రజెంట్ టీడీపీ అలయన్స్ ఈజ్ లీడింగ్ విత్ 2.4% ఓట్ షేరింగ్ ఫర్ వైఎస్ఆర్సీపీ. సో వీళ్ళు లీడింగ్లో ఉన్నారు ఇక్కడ. చిత్తూరుకు వచ్చేసరికి చిత్తూరు అండ్ తిరుపతి. చిత్తూరు ఎడ్జ్ పర్ వైఎస్ఆర్సీపీ అండ్ తిరుపతి వైఎస్ఆర్సీపీ. అనంతపూర్ హిందూపూర్ ఎడ్జ్ పర్ వైఎస్ఆర్సీపీ ఎడ్జ్ ఫర్ వైఎస్ఆర్సీపీ. కడప సీట్లు మరి వైఎస్ అవినాష్ రెడ్డి మరి ఇష్యూ బాగా జరుగుతుంది కాబట్టి మరి ఎంతవరకు అనేది ఆలోచించాలి. ఇక్కడ వీళ్ళు శాశ్వాలు ఇచ్చింది మాత్రం ఎడ్జ్ ఫర్ వైఎస్ఆర్సీపీ ఇచ్చారు. రాజంపేటకు వచ్చేసరికి ఎడ్జ్ ఫర్ వైఎస్ఆర్సీపీ. కర్నూలు వైఎస్ఆర్సీపీ. నంద్యాల ఎడ్జ్ కూడా వైఎస్ఆర్సీపీకే ఉంది. టోటల్గా 25. సో ఇందులో ఏమున్నాయి చూపిస్తుంది. సో వైఎస్ఆర్సీపీకి 16, టీడీపీ అలయన్స్కు 4, కీన్ కంటెస్ట్లో 5 సీట్లు ఎంపీ కనబడుతున్నాయి. కనిపిస్తుంది కదా. ఫైనలీ టాలీ ఎక్స్పెక్టెడ్ ఎంపీ సీట్స్ ఫర్ పార్టీ ఈ డేట్ వరకు ఉన్నది ఏంటంటే వైఎస్ఆర్సీపీకి 16 నుంచి 18, టీడీపీ అలయన్స్కు 6 నుంచి 8, అదర్స్కు 1 సీటు కూడా లేదనేసి వీళ్ళు ఇచ్చారు. సో అర్థమైంది కదా. సో ఇది మీకు ఎమ్మెల్యేకి వచ్చేసరికి ఎంత ఇచ్చారు 96 నుంచి 106 సీట్లు అసెంబ్లీ. టీడీపీ అలయన్స్కి 63 నుంచి 69. సో ఎంపీకి వచ్చేసరికి ఎంత ఇచ్చారు 16 నుంచి 18 వైఎస్ఆర్సీపీకి, టీడీపీకి సంబంధించి 6 నుంచి 8 సీట్లు. అంటే రమారమి చూసుకుంటే అంటే ఇందులో మాత్రం చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపించింది జిల్లాల వైజ్గా చూసినా ఏది చూసినా. బట్ సీట్ల వ్యత్యాసానికి వచ్చేసరికి కూడా అంటే గతంతో చూసిన కొన్ని సర్వేలతో కంపేర్ చేస్తే మరి ఏపీ ప్రజలు ఏం కోరుకుంటున్నారు నిజం ఎలా ఉందనేది పక్కన పెడితే ప్రతి సర్వే కూడా ఆల్మోస్ట్ ఎందుకో కొంత ఎడ్జ్ వైఎస్ఆర్సీపీకే చూపిస్తారు ఇప్పటివరకు నాకు వచ్చిన సర్వేలు చూస్తుంటే. అంటే ఎవరెవరో పంపిస్తున్నారు, కొన్ని నేను అందులో సార్ట్అవుట్ చేసి నేను ఇక్కడ మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో రమారమి అన్నీ కూడా వైసీపీకి ఎడ్జ్గానే ఇస్తున్నాయి. సో చూడాలి మరి రానున్న రోజుల్లో టీడీపీకి మరి ఎడ్జ్ ఇచ్చేమైనా ఉన్నాయేమో. నాకు వచ్చినవి మాత్రము కొన్ని ఫిల్టర్ చేసి మీ ముందు పెట్టడం జరుగుతుంది.